దొరికంటే ఒక్కొక్కరిని బొక్కలు కొడతాడు రా. దొరకం ఎదుగుతానేగా పంపాలి పంపాలి. అరే పైసలు అద్దేమద్దు. అక్కడ మామిడి చెట్టు ఉన్నది, మామిడికాయలు కోసుకొని కారం ఉప్పుడు పెట్టుకొని తిందాం. మస్తుంటాయి మస్తుంటాయి. పెద్ద ప్లానింగ్. అరే మామిడికాయలు కోతాం గాని దొరికంటే ఒక్కొక్కరిని బొక్కలు కొడతాడు రా. కొడతాడు రా. దొరకం ఎదుగుతానేగా పంపాలి పంపాలి. రానే ఉన్నట్టున్నది రానే ఉన్నారా. దొంగతనం చేస్తే పట్టుకుండురా. ఇప్పుడు కొట్టుకోటు వాలిగేటి దీపులని బొరగొట్టు. అవునరా బతికిపోయాను మరి ఇంకేం చేద్దాం. అడ్ల కుప్పలు ఉన్నాయి, అక్కడికి పోయి అడ్లను తీసుకొచ్చి అమ్ముకుని థమ్స్అప్ తాగుతాం రా. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. నీ అవ్వ ఎడ్లు ఎట్లా వేసినా అత్తానది. నీ అవ్వ ఎడ్లని ఏం చేసుడో ఏమో అడ్లని బుక్తాను. పోరగాలు అమ్మ తెచ్చిన 100 రూపాయలు. 100 రూపాయలు రావు. 10 రూపాయలు వస్తాయి, 100 రూపాయలు రావు. అయ్యో అమ్మ అట్లా రాడు. రాకుండా తీసుకోపోండి. పోయినరా పోరగాను పోయింది. అరే పోరాలు ఎటు పోతాడు రా. ఈడొకడు. అరే మిమ్మల్ని రా. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న. అరే ఏంట్రా ఇది. ఇగో ఈ గోళీలు వేసుకో తగ్గుతుంది. ఎప్పుడెప్పుడు వేసుకోవాలా సారు? ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవాలి. కూటకి ఎన్ని గోళీలు వేసుకోవాలి సార్? అన్ని గోళీలు ఒకటేసారి వేసుకో పిలవాలి. బడికి ఎందుకు పోలేరు ఇవాళ? జ్వరం వచ్చింది. చల్లగానే ఉన్నావు కదా. చలి జ్వరం వచ్చింది. చలి జ్వరం అయితే వేడి ఉండాలి కానీ నువ్వేంద్రా చల్లగా ఉన్నావు. ఇంతసేపు ఫ్రిడ్జ్ వచ్చిన ఫ్రిడ్జ్లు ఉంటే గడ్డ కడతావు కదరా. ఫ్రిడ్జ్లు ఉంటే గడ్డ కడతారు కదరా. మరి బయటకి వచ్చినాక కరిగిపోయినా. ఇంత టాలెంటెడ్.